తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రేపమాపు ఖచ్చితంగా జరగబోతున్నాయి. సో ఈ క్రమంలో పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్నటువంటి ఆశావహులకైతే ఇది నిజంగా ఓ రకంగా షాకింగ్ న్యూస్. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 71 గ్రామ పంచాయతీలు ఇప్పటికే జీహెచ్ఎంసీ, నగరపాలక సంస్థలు అలాగే మున్సిపాలిటీల్లో కొన్ని విలీనమయ్యాయి. సుమారుగా 71 గ్రామ పంచాయతీలు. సో ఈ క్రమంలో ఎంపీటీసీ స్థానాలు తగ్గబోతున్నాయి. సుమారుగా 5,200 సుమారుగా ఉన్నట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీటీసీ స్థానాలు ఇప్పుడు ఆ మేరకి సుమారుగా 40 నుంచి 50 స్థానాలు తగ్గబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ అయితే ఎవరైతే ఆశావాహులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇది కాస్త నిరాశ చెందే వార్త. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. రాష్ట్రంలో గతం కంటే ఈసారి ఎంపీటీసీ స్థానాలు తగ్గబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 71 గ్రామ పంచాయతీలు జీహెచ్ఎంసీ, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో కలవడంతో దీని ప్రభావం ఎంపీటీసీ స్థానాలపై పడింది. ప్రస్తుతం 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 570 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. విలీన పంచాయతీలను లిస్టు నుంచి కనుక తొలగిస్తే దాదాపు 40 నుంచి 50 వరకు ఎంపీటీసీ స్థానాలు తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని చోట్ల మండలాలు కూడా కలవడంతో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు సైతం 1-2 తగ్గే అవకాశాలు ఉన్నట్లుగా పీఆర్ అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఖచ్చితంగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల డైరెక్టర్ సృజన ఈ నెల 7న ఎంపీటీసీ డీలిమిటేషన్ షెడ్యూల్కు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. 8న ముసాయిదా ప్రచురణ, 8-9 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 10-11 తేదీల్లో అభ్యంతరాల పరిష్కారం, 12న తుది జాబితాను ప్రకటించాలని కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఈ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. సోమవారం ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల పూర్తి లెక్క తేలబోతోంది. ఇక శివారు కార్పొరేషన్లతో మేడ్చల్ జిల్లా విలీనమైపోయింది. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా అవుట్ అయిపోయింది. రాష్ట్రంలో 2019 ఎన్నికల నాటికి 32 జిల్లా పరిషత్తులు ఉండగా ప్రస్తుతం 31 జెడ్పీ చైర్మన్లకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 539 మండల పరిషత్తులు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 570కు చేరింది. 570 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలైతే నిర్వహించనున్నారు. కాగా నల్గొండ జిల్లాలో అత్యధికంగా 33 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 31, సిద్దిపేట జిల్లాలో 26, కామారెడ్డిలో 25 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అతి తక్కువగా ములుగు జిల్లాలో 10 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 2019లో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా ప్రస్తుతం వాటి సంఖ్య 12,777కు చేరుకుంది. సో దీనికి సంబంధించి అయితే ఇంకాస్త వివరణ కూడా చూద్దాం. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల లెక్క తేలిందట. గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్య కూడా బయటకు వచ్చిందట. గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్ అంటే జెడ్పీ స్థానం తగ్గిపోయింది. అనేక గ్రామాలు, మండలాలు, సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య కూడా 40 నుంచి 50 స్థానాల వరకు తగ్గాయని కూడా తెలుస్తోంది. మరొక వైపు కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాలు, వార్డులు, పురపాలికలు ఇలా అన్ని స్థానిక సంస్థల పరిధులను నిర్దేశించాలని గతంలోనే జీవో కూడా జారీ చేసింది ప్రభుత్వం. ఈ నెల 10-11 తేదీల్లో ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి 12న తుది జాబితా ప్రకటించాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో ఇచ్చిన గడువు వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఖచ్చితమైన సంఖ్యను అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. 2019 నాటి ఎన్నికల సమయంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనమైన మండలాలు అలాగే గ్రామాల సంఖ్యను బట్టి జాబితాలను అధికారులు సేకరించి ఉంచినట్లుగా తెలుస్తోంది. ఇక తగ్గనున్న 50 ఎంపీటీసీ స్థానాల మీద ఒక వార్తా కథనం కూడా వచ్చేసింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని అనేక గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో మేడ్చల్ జిల్లా పరిషత్ కనుమరుగు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, కార్పొరేషన్లలో గ్రామాలు విలీనం కావడం వల్ల ఎంపీటీసీ స్థానాల సంఖ్య సుమారుగా 50 వరకు తగ్గబోతోంది. 2019లో ఎంపీటీసీ స్థానాలు 5,847 ఉండగా ప్రస్తుతానికి ఆ సంఖ్య 5,800 వరకు తగ్గొచ్చని అంచనా కూడా వేస్తున్నారు. రాష్ట్రంలో మండలాల సంఖ్య 539 నుంచి 566కు పెరిగినట్లుగా కూడా తెలుస్తుందట. ఇక 2001 నాటి జనాభాను పరిగణలోకి తీసుకోవడం, 3,000 మంది ఓటర్లకు ఒక ఎంపీటీసీ స్థానం ఉండటం, కొత్త గ్రామాలు పెరగడం వల్ల ఎంపీటీసీ స్థానాల సంఖ్య సుమారుగా 50 వరకు తగ్గబోతున్నట్లుగా అధికార వర్గాల ద్వారా తెలిసింది. నాడు 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఇప్పుడు వాటి సంఖ్య 12,777కు చేరుకుంది.
స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను సోమవారం అంటే మరికొన్ని గంటల్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి 2019లో ఎన్నికల నాటికి జిల్లా పరిషత్తులు 32 ఉన్నాయి, మండల పరిషత్తులు 539 ఉన్నాయి, గ్రామ పంచాయతీలు 12,769 ఉన్నాయి. గ్రామాల వార్డులు తీసుకుంటే కనుక 1,13,136 ఉన్నాయి. జెడ్పీటీసీ స్థానాలు 539 ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలు 5,847 ఉన్నాయి. ఇవన్నీ కూడా 2019 నాటికి ఇవి. ఇప్పుడు ఈ 2025లో సుమారుగా ఏమవబోతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక జిల్లా పరిషత్తులు 31 ఉండబోతున్నాయి, మండల పరిషత్తులు 566 చేరుకోబోతున్నాయి, గ్రామ పంచాయతీలు 12,777గా తెలుస్తోంది. గ్రామాల వార్డులు అయితే 1,12,700గా నిర్ధారించినటువంటి పరిస్థితి. ఇక జెడ్పీటీసీ స్థానాలు 566, అలాగే ఎంపీటీసీ స్థానాలు 5,800. అంటే ఎంపీటీసీ స్థానాలు ఖచ్చితంగా గట్టిగానే వచ్చింది. సుమారుగా 40 నుంచి 50 ఎంపీటీసీ స్థానాలు. సుమారుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దాని విషయం కూడా జెడ్పీ స్థానం కూడా కనుమరుగైపోయినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సో ఓవరాల్గా అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఆశావాహులు ఉంటారో ఖచ్చితంగా మరి పార్టీలకి మైనసా లేకపోతే పార్టీల నుంచి అభ్యర్థులుగా ఎవరైతే పోటీ చేయదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇది కాస్త నిరుత్సాహపరిచే విధంగానే ఉందనేది తెలుస్తోంది. మరి చూద్దాం, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.